ఈరోజు ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించి పట్టభద్రుల మరి ఎన్నికల నామినేషన్ కోసం ఈరోజు కరీంనగర్ రావడం జరిగింది. ఇది బోర్గి సంజీవ్, తెలంగాణ పోలీసు ఉద్యమకారులు. ముఖ్యంగా ఈరోజు నేను నా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నా. గతంలో మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఇప్పుడు ఎమ్మెల్సీగా నేను పోటీ చేస్తూ ఉన్నా తెలంగాణ ఉద్యమకారులుగా. ముఖ్యంగా ఈ ఆదిలాబాదు, నిజామాబాదు, తర్వాత కరీంనగర్, మెదక్ సంబంధించిన ఉమ్మడి పట్టభద్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాష్ట్ర అసెంబ్లీలో అక్టోబర్ 11, 2013 నాడు రాష్ట్ర అసెంబ్లీలో పోలీస్ యూనిఫామ్లో జై తెలంగాణ నినాదం చేసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ గత 10 ఏళ్లలో మరి టీఆర్ఎస్ పార్టీ మాకు పట్టించుకోలేదు. మరి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరంగా మాకు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ తెలంగాణలో ఉద్యమకారులకు, అమరవీరులకు, తర్వాత ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, కళాకారులకు, వారితో పాటు పట్టభద్రులకు సంబంధించి ఈరోజు వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడానికి, ముఖ్యంగా యావత్ తెలంగాణ ప్రజలందరి సమస్యలపైన పోరాటం చేయడానికి ఈరోజు ఉద్యమ స్ఫూర్తిగా ఈరోజు నాటి అమరవీరుల మరి వాళ్ళ అమరత్వాన్ని స్ఫూర్తి మనకు పురికిపుచ్చుకొని ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. నేను అమరవీరులకు అందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ, ముఖ్యంగా ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఈ ఎన్నికలకు సంబంధించి ప్రతి పట్టభద్రుడు మరి మీ తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా నన్ను మీ యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత ఓటును తెలంగాణ పోలీసు ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగం త్యాగం చేసినటువంటి పోలీసు ఉద్యమకారుడు, మీ బిడ్డ, మీ కుటుంబ సభ్యుడు, మరి నన్ను మరి మీ యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాను. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్ సంబంధించిన పట్టభద్రులందరూ కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా తప్పకుండా మరి రేపు 13 తారీఖు తర్వాత మొత్తం ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కార్యాచరణ వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. వీలైనంత వరకు మరి నాకు ఆర్థికంగా కూడా సహాయం చేయండి. ముఖ్యంగా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇతరులకు షేర్ చేసే విధంగా మరి పట్టభద్రులకు నా యొక్క ఈ నామినేషన్ నిలబడేటటువంటి సమాచారం అందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఏ అసెంబ్లీలోనైతే మరి ఆనాటి రాష్ట్ర సాధన కోసం పోలీస్ యూనిఫామ్లో జై తెలంగాణ నినాదం చేసినో ఆ రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టే వరకు నా పోరాటాన్ని తప్పకుండా నేను కొనసాగిస్తా. ముఖ్యంగా ఒక దళిత బిడ్డగా, ఒక మాదిగ బిడ్డగా ఈరోజు మరి 2 ప్రభుత్వాలు కూడా మరి ఈరోజు నా మీద వివక్షత చూపించడం జరిగింది. నాతో పాటు రాష్ట్రంలోని కళాకారులను కానీ, అమరవీరుల కుటుంబాలను కానీ, ఉద్యమకారులను కానీ ఈరోజు చిన్నచూపు చూడడం జరుగుతుంది. ఏ రాష్ట్ర సాధన కోసం అయితే ఈరోజు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారో, ఏ రాష్ట్రం కోసం అయితే మరి 4 కోట్ల ప్రజలు మరి దాదాపుగా 60 సంవత్సరాలు 6 దశాబ్దాలు పోరాటం చేసిండ్రో, మరి ఆ పోరాట ఫలితంగా తెచ్చుకున్న తెలంగాణలో మనలాంటి పోలీసు ఉద్యమకారులకు ఈరోజు అన్యాయం జరగడం అనేది ఇది దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా పట్టభద్రుల మీద నాకు నమ్మకం ఉంది, రాష్ట్ర ప్రజల మీద నాకు నమ్మకం ఉంది, మరి ముఖ్యంగా పైన ఉన్నటువంటి భగవంతుని మీద నాకు నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యం మీద, చట్టం మీద, రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది. తప్పకుండా మరి నాటి అమరుల స్ఫూర్తితో, ఉద్యమకారుల మరి పోరాట మరి స్ఫూర్తితో తప్పకుండా ఈ రాష్ట్రంలో మరి ఏది అసెంబ్లీకి కానీ లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచి తప్పకుండా మరి పట్టభద్రులకు సంబంధించి విజయం సాధించి మరి ఈరోజు మరి తప్పకుండా నా వంతుగా నేను బాధ్యతగా ఈ రాష్ట్రంలో పోరాడుతున్న మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నేను మరొక్కసారి పట్టభద్రులకు అందరికీ కూడా నా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ బిడ్డను, మీ తమ్ముని, మీ తెలంగాణ మట్టి బిడ్డను, తెలంగాణ కోసం పోలీసు ఉద్యోగం త్యాగం చేసుకున్నటువంటి వ్యక్తిని. నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతోటి ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ, జై హింద్.